నీకు ఊరు మొత్తం చూపిస్తాను. మీకు కొడైకెనాల్ అంత బాగా తెలుసా? నాకు తెలియకపోవడం ఏంటి? సర్కిల్లో ఉన్న బాబా ఇడ్లీ సాంబార్ నుంచి గుణా కేవ్స్ వరకు, కురిండి టెంపుల్ నుంచి కొడైకెనాల్ లేక్ వరకు ప్రతి గల్లీ గల్లీ తెలుసు. మీకెలా తెలుసు? ఎలా ఏంటి భాగి, నేను ఇక్కడే చాలా ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చి చాలా రోజులున్నాను. అలా తెలుసన్నమాట. సరే అక్క, అయితే పిల్లలు ఇంటికి వచ్చేలోపు మనం వెళ్ళొచ్చేద్దాం. సరే. ఆహా, ఎంత మంచి ఛాన్స్ దొరికింది. ఇప్పుడు కానీ బాబ్జీని రంగంలోకి దింపితే ఒక్కటే దెబ్బకి 2 పిట్టలు ఎగిరిపోతాయి. అక్క, ఆయనే కాల్ చేస్తున్నారు. మాట్లాడు. హలో బాగి, ఏం చేస్తున్నావు? ఇంట్లో ఎన్ని గోడలున్నాయో, వాటికి ఎన్ని ఫొటోస్ ఉన్నాయో లెక్క పెడుతున్నా. ఏంటి? మరి ఇంట్లో ఖాళీగా ఉన్నా, నన్నెవరైనా బయటికి తీసుకెళ్లారా? కొడైకెనాల్ చూపించారా బిజీగా ఉండడానికి? ఇంట్లోనే ఉండాలి కదా, ఖాళీగానే ఉండాలి కదా. మీరు మాత్రం బయట బాగా తిరగండి. అంటే మీరంటే కొడైకెనాల్ కి ఫస్ట్ టైం వచ్చారు, నేను చాలా సార్లు వచ్చా కదా, అందుకే మీరు తిరగాలి, నేను ఇంట్లో కూర్చోవాలి. సరే, నిన్ను బయటికి తీసుకెళ్ళడానికే ఇప్పుడు కాల్ చేశాను. అవునా? నన్ను బయటికి తీసుకెళ్తున్నారా? అవును. నిజంగానా? అవును. నేను ఇక్కడ ఒక చిన్న పని మీద ఉన్నాను. నీకు క్యాబ్ పంపుతాను. దాంట్లో పైన్ ఫారెస్ట్కి వచ్చేసి నేను అక్కడికి వస్తాను. సరే అండి, నేను అక్క ఇప్పుడే వచ్చేస్తాం. తనొద్దు, నువ్వు ఒక్కదానివేరా. సరే అండి, సరే, బాయ్ బాయ్. సరేమన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? పైన్ ఫారెస్ట్ దగ్గరికి. ఆయన ఎక్కడికే వస్తా అన్నారు. క్యాబ్ పంపుతాను, నన్ను కూడా వచ్చేయమన్నారు. అక్క, సారీ అక్క, నన్ను ఒక్కదాన్నే రమ్మని చెప్పారు. సారీ ఎందుకు భాగి? మీరిద్దరూ వెళ్తుంటే ఒకవేళ సార్ రమ్మన్నా కూడా నేను వచ్చేదాన్ని కాదు. నువ్వు హ్యాపీగా వెళ్ళరా, వెళ్ళు. అక్క, మరి పిల్లలు ఇంటికి వస్తే? నేను చూసుకుంటాను, నువ్వు ముందెళ్ళి రెడీ అవ్వు.